వామ్మో, ఇంత పెద్ద దోశ కేవలం 5 రూపాయలకేనా? మళ్ళీ దాంతో పాటు 2 రకాల చట్నీలు కూడాను. వాసి వాడి తస్సరవలో బొడ్డు ఇది ఎక్కడని చెప్పేసి ఇక్కడికి అయితే దూసుకుంటూ వచ్చేసానండి. ఇంక ఇక్కడ టిఫిన్స్ కోసం అయితే జనాలు దోసుకుంటూ కనిపిస్తున్నారు. ఇంక ఈ హోటల్ దగ్గర అయితే పార్సల్స్ అయితే చాలా ఎక్కువ వెళ్తున్నాయండి దోశలు అయితే. ఇంకా ఆగలేక ఆరటంతో దోశ అడిగితే ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేయమన్నారండి. 5 రూపాయలకి ఇంత పెద్ద దోశ అంటే ఆశ్చర్యంగానే ఉంది. అయినా 5 రూపాయలకి ఈ రోజుల్లో ఏమవుతుందండి బాబు? విన్నారుగా, ఒక దోశ 5 రూపాయలు అంటండి, 2 అయితే 10 రూపాయలు అంటండి. వీళ్ళ దగ్గర అయితే వేసిన దోశ వేసినట్టుగా అయిపోతుంది. ఇంకా ఇడ్లీ బజ్జీ గారి కూడా ఉన్నాయంటండి వీళ్ళ దగ్గర అయితే. ఇంకా ఇక్కడ టిఫిన్స్ అయితే బాగున్నాయని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారండి. ఈ హోటల్ దగ్గర అయితే 2 ఇడ్లీ 5 రూపాయలు, 4 ఇడ్లీ అయితే 10 రూపాయలు, అలాగే 4 బజ్జీ అయితే 10 రూపాయలు, 4 గారి అయితే 20 రూపాయలు అంటండి. ఇంకా ఆగలేక ఆరాటంతో 5 రూపాయలు దోశ అడిగితే ఆ అబ్బాయి 2 చట్నీలు కూడా వేసి ఇచ్చాడండి. ఇంకా దోశలో ముక్క తీసుకుని చట్నీలతో కలుపుతుంటే అండి ఈ కాస్ట్కి అయితే దోశ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. ఇంకా మా ఊడైతే ఒక్క ముక్క సైలెంట్ గా తినేస్తూ వర్త్ వర్మ వర్త్ అంటున్నాడండి. ఇంకా వీళ్ళ దగ్గర అయితే సింగిల్ ఎగ్ దోశ అలాగే డబుల్ ఎగ్ దోశ కూడా ఉన్నాయంటండి. నేనైతే సింగిల్ ఎగ్ దోశ అడిగానండి, ఇదైతే కేవలం 20 రూపాయలు చెప్పారు. మా ఊడైతే డబుల్ ఎగ్ దోశ అడిగాడండి, ఇదైతే 30 రూపాయలు చెప్పారు. మా ఊడైతే లిటిల్ బిట్ కారం కూడా ఎంచుకున్నాడండి ఈ దోశ మీద. అయినా ఈ రోజుల్లో 20 రూపాయలకి 30 రూపాయలకి నాన్ వెజ్ దోశలు ఎక్కడ వస్తాయి చెప్పండి? మామూలు దోశలే రావట్లేదు ఆ రేట్లకి అయితే. మా ఊడైతే డబుల్ ఎగ్ దోశ తిని కడుపు నిండిపోయిందిరా బాబు అంటున్నాడండి. ఇంకా నాకు ఇచ్చిన ఎగ్ దోశకి అయితే ఆ 2 చట్నీలు కలుపుకుంది తింటే అండి జమ్ అంటేసిందంటే నంబర్ మీరు. ఇంకా తర్వాత 5 రూపాయలకి 2 ఇడ్లీ తీసుకున్నాను, అవి కూడా బాగున్నాయి టేస్ట్. ఈ హోటల్ పెట్టిన వాళ్ళు అయితే మన సైడ్ కాదండి, వెస్ట్ బెంగాల్లో కలకత్తా నుంచి వచ్చారటండి వీళ్ళు. ఈ హోటల్ అయితే కోనసీమ జిల్లా మెండపేటలో మున్సిపల్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ హోటల్ అయితే కనిపిస్తుందండి.